కార్యకర్తలందరికీ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసేవారికి ముఖ్య కారణము తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిసాదం తీసుకొని మన పార్టీ కార్యకర్తలకు ప్రమాద సంక్షేమ నిధి కింద అందరికీ సభ్యత్వం కార్డులు చేయించాలనే ఉద్దేశంతో ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరము 1 కోటి మందికి పైగా సభ్యత్వాలు చేపించి మన దేశంలోనే పార్టీ కార్యకర్తలకు అండగా ఉండేది పార్టీ తెలుగుదేశం పార్టీ అని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో ప్రమాద బీమా కార్డు చేసుకుంటే పార్టీ సభ్యత చేసుకుంటే 2 లక్షలు వచ్చేది, కానీ ఈ సంవత్సరం నుంచి 5 లక్షలు చేయడం జరిగింది. ఇది కేవలము ప్రమాదం జరిగి యాక్సిడెంట్ గా ఎవరన్నా చనిపోతే మాత్రమే ఈ ప్రమాద బీమా వర్తిస్తుంది. కాబట్టి న్యాచురల్ డెత్ కానీ ఆరోగ్యం బాగాలేకుండా చనిపోతే ఎటువంటి పరిస్థితుల్లో ప్రమాదం వర్తించదు. ఇది కేవలము యాక్సిడెంట్ పాలసీ మాత్రమే. కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలి. 9 నెలల క్రితం మనమందరం కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించాలి అనేటువంటి ఒక ఏకైక ఆశయంతో నాయకులందరూ కూడా కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడినారో అతన్ని అఖండ విజయాలతో గెలిపించాలని చెప్పేసి ఆనాడు అందరూ పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు ఫలితంగానే మీ అందరి యొక్క సహకారంతో అదేవిధంగా ప్రజల యొక్క ఆశీస్సులతో కూడా నంద్యాల వరదరాజరెడ్డి గారు 6వసారి ఎమ్మెల్యేగా గెలవడం అనేటువంటిది చాలా అరుదు ఇక్కడ జరిగింది. మరి ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే ఎలక్షన్ల కన్నా ముందు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే వాగ్దానాలు చేసినాడో, మరీ ముఖ్యంగా 6.5 ఫార్ములా సూపర్ 6 అని చెప్పేసి ఏమైతే మనకు చెప్పినాడో అప్పుడు పల్లె కానీ వాడవాడకు వచ్చి మీటింగ్లో చెప్పడం జరిగింది. ఏమైతే చెప్పినాడో అవన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు త్వరలో ఉన్నటువంటి కూటమి బీజేపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఉన్నటువంటి కూటమి అంతా కూడా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మనం చెప్పినటువంటి మాట ఖచ్చితంగా మనం పాటించాలా, మనం ఏవైతే ప్రజలకు వాగ్దానం చేసినామో అవన్నీ నెరవేర్చాలా అనేటువంటి అభిప్రాయంలో భాగంగానే మొట్టమొదటిసారిగా మీకు అందరికీ తెలుసు జరిగేటువంటి విషయం వచ్చేసి అంతకుముందు 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ వచ్చేసి 4,000 రూపాయల పెన్షన్ పెంచుతూ అదేవిధంగా మిగతా 3 ఏళ్ళకు సంబంధించి కూడా ఒక్కొక్క 1000 కలిపి 4,000 ప్లస్ 3,000 కూడా ఇవ్వడం జరిగింది చెప్పిన మాట ప్రకారంగా. అదేవిధంగా మిగతా విషయాలు కూడా మరి కొంతమంది అంటూ ఉన్నారు, మరి ఏమయ్యా సూపర్ 6 చెప్పారు కదా, అదేవిధంగా ఈ జరగాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది కదా అని చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. అది కూడా వాస్తవం మనం ఒప్పుకోవాలా. మరి అన్ని విషయాలు కూడా తప్పనిసరిగా తొందరలోనే ఇప్పటికే లేడీస్కు 3 సిలిండర్లు అనే వాగ్దానం కానీ, అదేవిధంగా ఒక డేట్ ఇచ్చినారు, ఆ డేట్ కూడా మహిళలకు బస్సులో ప్రయాణం చేసేటువంటి విధానం కానీ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే ప్రజలందరూ కూడా అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కాదని, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కాదని దేశంలో మన రాష్ట్రంలో వచ్చేసి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటే మన రాష్ట్రం ముందుకు పోతుందో, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే పోలవరం ప్రాజెక్టు ముందుకు పోతుందో, రాష్ట్ర రాజధాని ముందుకు సాగుతుందో అనేటువంటి అభిప్రాయంతో ప్రజలందరూ కూడా ముత్తకట్టంతో వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగానే మీకందరికీ తెలుసు, దాదాపుగా టీవీల ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ మీరందరూ చూస్తూ ఉంటారు. ఇప్పటికే దాదాపుగా పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 62% కంప్లీట్ అయింది అన్నమాట. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చేసి 2% మాత్రమే ఆయన చేయడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి కేంద్రం యొక్క సహకారం కూడా పూర్తిగా ఉంది కాబట్టి దాని మీద పూర్తిగా ఒక అభిప్రాయం తీసుకోవడము 2026 కంతా కూడా పోలవరం కంప్లీట్ చేస్తామని చెప్పి అదేవిధంగా పనులు జరుగుతున్నటువంటి విషయం అందరికీ కూడా మనకందరికీ తెలుసు. అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా ఒక్క రాజధాని కాదు మాకు కావాల్సింది 3 రాజధానులు కావాలని చెప్పేసి ఏమాత్రం ఒక రాయి కూడా వేయకుండా కూడా కాలం గడపడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇప్పుడు రాజధాని నిర్మాణం వచ్చేసి ఏ విధంగా పరుగులు పెడతా ఉందో మీకు అందరికీ తెలుసు అన్నమాట. అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం ఏమైతే ప్రజలకు చెప్పినామో ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా తూచా తప్పకుండా మనం చేయాలి అనే అభిప్రాయంతో ముందుకు పోవడం జరుగుతుంది. మరి ఈరోజు మనం ఈరోజు కలిసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి
పార్టీ సభ్యత్వం తీసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో కూడా అంతకుముందు రాష్ట్ర పార్టీ మనకు పిలుపు ఇవ్వడము, నంద్యాల వరదాడి గారి యొక్క నేతృత్వంలో అధ్యక్షత వచ్చేసి అందరూ కూడా వివిధ గ్రామాల్లో కానీ, వివిధ వార్డుల్లో కానీ, వివిధ ప్రాంతాల్లో కానీ ఇది పార్టీ సభ్యత్వము మనం తప్పనిసరిగా చేయాలని చెప్పేసి ఇప్పుడే మిత్రులు చెప్పడం జరుగుతుంది. 65,000 సభ్యత్వాలు మనం చేయించడం జరిగింది. ఇది ఒక పెద్ద రికార్డు అన్నమాట మనకు. కాబట్టి దాని మీద మనకు కూడా ఆల్రెడీ చాలామంది ఇప్పటికే, నాకు తెలిసి కూడా చాలామంది ఇప్పటికే వాళ్ళ సభ్యత్వాన్ని కార్డులను డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అయినా కూడా రాష్ట్ర పార్టీ వచ్చేసి ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతుంది. కాబట్టి ఒక అభిప్రాయం మీద మనకంతా కూడా వాళ్ళు బూత్ వైజ్ బాక్సులు పంపించడం జరిగింది. సభ్యత్వ కార్డులు వచ్చినాయి. మన సభ్యత్వ కార్డు వచ్చిన తర్వాత పెద్ద ఆయన ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసేది కూడా మన ఎమ్మెల్యే గారు తెలియజేస్తారు మనకు. ఆ సభ్యత్వ కార్డు మీ చేతికి వచ్చిన తర్వాత ఎవరైతే సభ్యత్వాలు మనం చేయించినామో, ఎవరైతే చేసినారో తప్పనిసరిగా వాళ్ళ దగ్గర పోయేసి ఇంతకుముందే నాగరాజు గారు చెప్పినట్టుగా వచ్చేసి దాని యొక్క ఫలితాలు కానీ, దాని యొక్క ప్రయోజనాలు కానీ, ఈ విధంగా సభ్యత్వ కార్డు ఉన్నట్లయితే ప్రయోజనం ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళకు వివరించి అవసరమైతే వాళ్ళు తప్పనిసరిగా సహాయపడి మనము ముందుకు తీసుకుని పోయేసి సభ్యత్వ కార్డును వచ్చేసి మనము పంపిణీ చేయాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది అని చెప్పి మీకైతే తెలియజేస్తూ ఉన్నాం. మరి మీకు అందరికీ తెలిసి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కూడా పెద్ద ఆయన అప్పుడప్పుడు అంటూ ఉంటాడు. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో వచ్చేసి మనం దాదాపుగా 9 నెలల తర్వాత కూడా మనము ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా ఇది బహుశా మొదటిసారి నేను అనుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా ఎప్పటికైనా కూడా కార్యకర్తలంతా కూడా ఒక మాట మీద ఉండి ఒక తాటి మీద నడిచి వరదరాజు రెడ్డి గారు ఏమైతే మనకు సలహా చెప్తారో, వరదాడి గారు ఏమైతే పిలుపిస్తారో దాని ప్రకారం మనం ముందుకు తీసుకుపోయేసి పార్టీని మరింత పటిష్టం చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వినిపిస్తున్నా. థ్యాంక్ యూ. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలకు కార్యకర్తల సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 65,000 పొద్దుటూరు పట్టణంలో, పొద్దుటూరు నియోజకవర్గంలో 65,000 సభ్యత్వాలు నమోదు చేసుకొని ఎంతో కష్ట నష్టాలకు వచ్చి పార్టీ డబ్బు నియోజకవర్గ నాయకులే పెట్టుకోవాలన్నప్పటికీ తెలుగుదేశం పార్టీనే పొద్దుటూరులో డబ్బంతా పెడుతూ 65,000 సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. రాష్ట్రంలో అధికారం వచ్చింది, అందరూ కష్టపడినారు. గ్రామాలకు, వార్డులకు, పట్టణానికి ఎంతో మేలు జరగాల, సంక్షేమం జరగాల, అభివృద్ధి జరగాలని ఆశతో అందరము ఎదురు చూస్తున్నాము. దాంట్లో భాగంగా ఆసం రఘురామరెడ్డి గారు చెప్పినట్టు పింఛన్ పెంపు, గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్లు, రోడ్ల రిపేర్లు, అనేక కార్యక్రమాలు లో బడ్జెట్లో ఉన్న ప్రభుత్వం ద్వారా చేయడం జరుగుతూ ఉంది. సమస్యలు చాలా అడుగుతున్నారు. రోడ్లు కావాలని, అభివృద్ధి కావాలని, ఇంకా బిల్డింగ్లు కావాలని అనేక రకాలైన అభివృద్ధి అడుగుతారు. సంక్షేమం మీరు చెప్పినట్టే చేయాలని కూడా చాలామంది ప్రజలు అడుగుతూ ఉండడం జరుగుతూ ఉంది. 9 నెలల కాలం అయిపోయింది కాబట్టి ప్రతిపక్షాలు కూడా చెప్పినట్టు చేయలేదు, మీరు ఇంటింటికి బాండ్ ఇచ్చినారు అని మన కార్యకర్తలను వీధుల్లో కూడా అడగడం జరుగుతూ ఉంది. మనం ఓర్పుగా, నేర్పుగా అందరికీ నచ్చజెప్తూ లో బడ్జెట్లో ఉన్న రాష్ట్రము డబ్బులు లేవని చెప్పుకుంటూ పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి కొంతకాలం మనము ఓర్పు సహించక తప్పదు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అన్ని పథకాలు అమలు చేస్తామని పత్రికల ద్వారా రోజు చెప్పడం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, పుల్లయ్య గారు చెప్పినట్టు, ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు మనము సమావేశాలు పెట్టుకొని ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా మన పార్టీని
పటిష్టవంతం చేసుకోవాలి, ప్రతిపక్షాలను ఏ విధంగా తిప్పికొట్టాలనే ఆలోచనతో మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఐక్యత ముఖ్యం. ఐక్యతే ఎంత బలానికైనా ఆజ్ఞ పోస్తుంది. ఐక్యత లేకుండా ఎవరికి వచ్చి వాళ్ళు కార్యకర్తలు పార్టీలో ఉంటే పార్టీ బలహీనపడుతుంది. కాబట్టి మనం అందరము ఐక్యతగా ఉండి ప్రతిపక్షాలను ఎదుర్కోవాలి. ప్రతిపక్షము ప్రొద్దుటూరులో ఏమీ లేదు, అయినప్పటికీ సంక్షేమాలు లేవనో అభివృద్ధి లేదనో మీరేం చేసినారనో ప్రతిపక్షం అడిగే పరిస్థితులు ముందుకు వస్తున్నారు. మనం పత్రికా సమావేశాలు కానీ లేకపోతే వార్డు సమావేశాలు కానీ మన కార్యకర్తలు నెలకు 2 నెలలకు 3 నెలలకు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఐక్యతగా ఉండేదానికి మనము నడుముగిచ్చాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు 65,000 కార్డులు సభ్యత్వ నమోదు కార్డులు వచ్చినాయి. దాంట్లో 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా చేయడం జరిగింది. మనం ఎన్నైతే చేయించినామో అందరికీ ఇంటింటికి పోయి వాళ్ళకు కార్డులు ఇచ్చి వాళ్ళకు పార్టీకి ఉపయోగపడే విధంగా వాటికి 300, 400, 500 ఉన్నాయి. ఆ 400, 300 మందిని మనము కార్డు చేసిన వాళ్ళను పార్టీ విశేషాలు, మనం చేసే అభివృద్ధి సంక్షేమాన్ని తెలియజేసి వాళ్ళను కూడా బలోపేతం చేసి వాళ్ళు పార్టీ కోసం పనిచేసే విధంగా, పార్టీ క్షేమ కోరుకునే విధంగా వాళ్ళను మనం ఏర్పాటు చేసే విధంగా మనము పోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం కష్టపడి డబ్బు కట్టి సభ్యత్వం చేర్పించినాం, ఏదో చేర్పించినామని నామకి వస్తే లేకుండా వాళ్ళు కార్డు మనం అందరం తీసుకుపోయి కార్డు వాళ్ళకి ఇచ్చి ఏదో చిన్న సమావేశం ఏర్పాటు చేసి దాని వెనకాల ఉండే కష్ట నష్టాలు, వాళ్ళకు ఉండే ఇన్సూరెన్స్, సభ్యత్వం ఏదైనా ఉండేటోళ్ళ పార్టీలో ఉండే మేలేం జరుగుతుందని చెప్పి వాళ్ళకు కూడా ఆ 300, 400 మందిని పార్టీ కార్యకర్తలుగా మనం మలుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సమావేశం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ